అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్‌కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. సింపుల్‌గా, సులభమైన పద్ధతిలో క్యారెట్ రైస్‌ని ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటున్నాను. స్కూల్‌కి వెళ్ళే పిల్లలకు లంచ్ బాక్స్‌లో పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా పిల్లలకు కానీ, పెద్దలకి కానీ చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఎల్లవేళలా నాకు ఇలాగే సపోర్ట్‌గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఇలా తాజాగా ఉన్న క్యారెట్‌ను శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా తురుముకుంటున్నాను. తర్వాత పచ్చి కొబ్బరిని కూడా ముందే తరిగి పెట్టుకున్నాను. తురిమి తురిమిన కొబ్బరిను పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు క్యారెట్‌ను తురుముకుంటున్నాను. క్యారెట్ పైన చెక్కు తీసుకొని ఇలా తురిమి పెట్టుకుంటున్నాను. క్యారెట్ వేసుకోవడం వల్ల మన చర్మానికి, కళ్ళకి, జుట్టుకు చాలా మంచిది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. ఇలా క్యారెట్‌ను, కొబ్బరి తురుమును ఇలా తురిమి పెట్టుకున్నాను. ఈ తురుముకునే లోపల నేను పొయ్యి మీద అన్నం వండుకున్నాను. ఒక గ్లాస్ అన్నానికి క్యారెట్ రైస్‌ని చూపించబోతున్నాను. ఇలా అన్నము పలుకుగా వండుకున్నాను. తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 లవంగాలు, 5 యాలకులు, 16 దాకా మన ఇష్టము జీడిపప్పు తీసుకున్నాను. 2 బిర్యానీ ఆకులు తీసుకొని అన్నీ ఒక ప్లేట్‌లో సిద్ధంగా పెట్టుకున్నాను. తర్వాత ఒక బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిలు వేడెక్కాక ముందుగా దాల్చిన చెక్కను వేశాను. తర్వాత బిర్యానీ ఆకులు, లవంగం మొగ్గలు, యాలకులు అవన్నీ వేగుతుండగా తర్వాత జీడిపప్పు కూడా వేసి వేపుకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కొద్దిసేపు వేగనివ్వాలి. ఇలా రంగు మారిన తర్వాత 2 పచ్చిమిర్చిని, ఒక పెద్ద ఉల్లి తరుగును వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నాను. ఉల్లి తరుగు కొంచెం మెత్తబడి మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకున్నాను. ఇలా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమును ఇందులోకి వేసుకుంటున్నాను. కప్పు రైస్‌కి కప్పు క్యారెట్ వరకు తురుము సరిపోతుందండి. మన ఇష్టము కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. క్యారెట్ తురుమును పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5, 6 నిమిషాల వరకు కలపెడితే సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసిన తర్వాత
ఇంకొంచెం తొందరగా మగ్గిపోతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మగ్గనిచ్చుకున్నాను. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా వండుకున్న అన్నాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం అన్నం వేసుకుంటూ మొత్తంగా కలిసేలా కలుపుకుంటున్నాను. ఈ సమయంలోనే మనము ఉప్పును కూడా చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు సరి చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఉప్పు సరిపోయింది. ఇలా మొత్తము అన్నానికి పట్టేలా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా పచ్చి కొబ్బరిని తురిమి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరిని ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత అరచెక్క నిమ్మ చెక్కను తీసుకొని ఇలా పిండుకుంటున్నాను. ఇది వేయడం వలన చాలా రుచిగా ఉంటుంది. పుల్ల పుల్లగా చాలా బాగా ఉంటుంది. ఎక్కువ వేసుకోకూడదు, మరీ పుల్లగా అవుతుంది. అందుకని సగం నిమ్మకాయ వరకు వేసుకున్నాను. అంతేనండి, గుమగుమలాడే ఎంతో రుచికరమైన క్యారెట్ పచ్చి కొబ్బరితో తయారు చేసిన రైస్ తయారైంది. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయగలరు. ఈ వీడియో నచ్చితే కనుక దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.